ఎవరి కన్నగారు? అయ్యా అయ్యా అయినట్టేనా? అయిపోయింది బాబు. ఇక ఈ దస్తావేజీలు మీరు అబ్బాయిలు సమయం పెట్టడమే తర్వాత. ఏమిటో చెప్పు. నీ పొలం కొనాలంటే నాకు చాలా బాధగా ఉందయ్యా. ఏం చేయమంటావు రామయ్య? నాకా ఓపిక తగ్గిపోయింది. పిల్లల చదువుల కోసం తలకి మించిన అప్పులు చేశాను. నీకు తెలుసుగా? మీరు ఎదిగాని నిజంగా మీరు చేసిన అప్పులేంటండి? అబ్బాయిలా చేతికి ఎందుకు వచ్చారు కదా, వాళ్ళకి వ్యవసాయం అప్పచెబితే 2 సంవత్సరాలు తీర్చి వారేస్తుంది. ఈ రోజుల్లో వ్యవసాయం మీద ఐవేజు ఖర్చులకే సరిపోవటం లేదు. అయినా కన్నం గారు, పిల్లల్ని చదివించింది మళ్ళీ వాళ్ళ చేత పొలాలు దున్నించడానిక? వాళ్ళు ఏనాటికైనా ఉద్యోగాలు చేసుకోవాల్సిన వాళ్ళే. అది నిజమేనండి. పిల్లకాలంతా పల్లెటూళ్ళు వదిలి పట్టణాలకి ఎగబడుతున్నారు. కన్నం గారు ఏమిటో మా మీదే వెతుకుతున్నారు. ఎరారై, మీ నాన్నకి వయసు అయిపోయినారు. కాస్త నువ్వే ఆలోచించకూడదు. ఏమిటి బాబాయ్ పొలం నిలబెట్టుకుని? మున్సిపల్ గారు అమ్మాయి నువ్వు చేసుకుంటానంటే కళ్ళు మూసుకుని కావాల్సినంత కట్నం. వద్దులే బాబాయ్, కట్నాలతో బాకీ తీర్చడం, ఆ తర్వాత భార్యకు బానిస కావడం నా వల్ల అయ్యే పని కాదు. అంతకన్నా ఉన్నది కాస్త అన్నేసి గౌరవం నిలబెట్టుకోవడం మంచిది. బాగా చెప్పావు. మీరు ఒక రోజు సంతకాలు చేయండి. ఏడి వేయండి. ఇవాళ రిజల్ట్స్ వస్తాయని పేపర్ కోసం వెళ్ళారండి. ఏమిటి అందరూ నా గురించి ఆలోచిస్తుంటున్నారు? ఏరా రిజల్ట్స్ వచ్చాయా? లేదే, ఇదే పేపర్ రాలేదు. పేపర్ రాలేదా? అదేమిట్రా? అదంటే దేశంలో పేపర్ కలుగుతున్నా ఎవరిని ఏమనడం తెలియదు మనం. సరే, ఈ దత్తాలను సొంతం పెట్టు. ఏమిటి మళ్ళీ అప్పు చేస్తున్నారా? వెరీ గుడ్. అప్పు చేయడం కాదురా, చేసిన అప్పులు తీర్చడానికి పొలం అమ్మేస్తున్నాం. చిన్న సంతం పెట్టమంటారా పెద్ద సంతరం? పూర్తి సంతమే చేయాలి బాబు. ఇది విక్రయ దస్తావేజు. ఏమని కర్ణం గారు, ఇందులో ఏదో లిటిగేషన్ పెట్టి మమ్మల్ని కోర్టు వరకు లాగరు కదా. ఎంత ఇదైతే మాత్రం అంత ఇది అనుకున్నావా? అదిగో అదిగో, ఎంత ఇది ఎంత అది అందరిలోనే ఉండేది లిటిగేషన్. అది ఏం లేదు కానీ సంతకం పెట్టు. అయితే పట్టు. మరి మేము వెళ్ళొస్తాం పురుషోత్తం. అయ్యా, ఎల్లుండి దశమి గురువారం దివ్యంగా ఉంది. ఆ రోజే అందరం రిజిస్టర్ ఆఫీస్ లో కలుసుకుందాం. ఏమంటారు? అలాగే. మరి సెలవు. వెళ్ళారు ఎవరి వెళ్ళారు? నువ్వా? నేనే. ఎన్నాళ్ళు తప్పించుకుంటావు? నా డబ్బు కాకు. గట్టిగా ఒకయ్యా. ఏంటి కొత్త కింద కంపెనీకి వచ్చావు? ఈ సంగతి తెలుసుకోవాలని ఏం తప్ప నుంచి పోయాను. అరగంటకు పిల్లి రోజు 4 సిగరెట్ పెట్టిన అప్పు చేసి అనుమతి లేకుండా పోతావు. ఎక్కడికి పోయానయ్యా? మర్యాదగా నాకు డబ్బు ఇస్తావు, మార్కెట్కి తీసుకెళ్ళిపోతా. నువ్వేం వ్యాపారస్తుడయ్యా? అబ్బాయి గారు అప్పు తీసుకుంటే అప్పుడు కొట్టు మీద తెచ్చు. బాకీ తెస్తాను ఇప్పుడు నా పంపు మీద తెచ్చున్నావు. అయినా అస్తమానం ఏర్పడ్డా నీకు? ఇలా అవుతుంది పైన నా డబ్బు ఇస్తావు. ఏది ఇవ్వకపోతే ఏంటి ఏంటి నమస్కారం. మీ తమ్ముడు గారు బాకీ అప్పటి తప్పించుకు తిరుగుతున్నారు. ఇక నా కూడా అయితే ఇంటికొచ్చాను. అసలు నువ్వెందుకనే వాళ్ళు తప్పించావు? గుర్తు లేకపోవు. అలా అన్నా బాగుంది. రే నువ్వు వెళ్ళవయ్యా, రేపు వచ్చి నీ బాకీ మొత్తం నేను ఇస్తాను. అలాగే మీ మొహం చూసి చెప్తున్నా. ఏమిట్రా గోవా? ఏం లేదు నాన్న, మా ఫ్రెండ్ వాడు కింది కొట్టి పెట్టుకుంటున్నాడు. రిబ్బన్ కట్టేమని నన్ను ఆహ్వానించాడు. అది ఎందుకు అబద్ధాలు చెప్తావు? చదువుకోమని పట్టణం పంపిస్తే చేతికి అన్ని రిటర్లు అప్పులు చేయడం, సిగరెట్లు, సినిమాలు. సిగ్గు లేదా నీకు? ఎందుకు సిగ్గు? ఇవన్నీ లేకుండా ఎవరు మా కాలేజీలో చదువుతున్నారు. ఇంకా నేను బెటర్. నీకు అంతగా బరువు చెప్పున్నా నేను కాలేజీ మానేస్తాను. నాకు బరువుని కాదురా, నీకు బాధ్యత లేకుండా పోయిందేని. వయస్సులో అందరికీ సరదాలు ఉంటాయిరా, కానీ మన పరిస్థితులను తెలుసుకుని ప్రవర్తించాలి. ఇన్నాళ్ళు మనకు ఒక ఆదరం అంటూ ఉంటే ఇప్పుడు అది పోయింది. ఈ రోజు నుంచి బ్రతికిందే రా బ్రతుకు. మరి వేరు అసలు పేపర్ రావున్నా కదా, ఇంకా రాలేదు. దత్తాన్ని ఆడవాళ్ళు ఫెయిల్ నువ్వు కాదురా, నేను ఒక మనిషిని చేయాలనే ప్రయత్నంలో ఎప్పుడు నేనే ఫెయిల్ అవుతున్నాను రా. ప్రసాదం చూసి నేర్చుకోరా. స్వయం కృషితో పట్టుదలతో డాక్టర్ అయ్యాడు రా. నన్ను అంతగా పోడకండి బాబు గారు. మీరే లేకపోతే నేనేమైపోయేవాడిని. ఈ దిక్కు లేని వాడిని చేరదీసి మీ బిడ్డలతో పాటు పెంచారు. నడి సముద్రంలో నావలా ఉన్న నా బ్రతుక్కే ఒక గమ్యం చూపించారు. అందుకు నేను ఎప్పుడు రుణపడి ఉంటాను. నన్ను క్లర్క్ పోస్ట్ ఒకటి ఖాళీగా ఉన్న పేపర్లో పడింది, అప్లై చేయను. 5 సంవత్సరాలు కష్టపడి ఇంజనీరింగ్ పాస్ అయ్యి ఆఖరికి గుమస్తాగిరి పెడతావట్రా. అది దొరక్క ఎందరో బాధపడుతున్నారు. చదువుకు తగ్గ ఉద్యోగం కావాలని కాలయాపన చేయడం జరిగింది. ఇంటికి ఉద్యోగం ఎక్కడ? హైదరాబాద్లో స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ కార్పొరేషన్ ప్రయత్నం చేస్తాను. బుద్ధి గడ్డి తిని కక్కుర్తిపడ్డానికి క్షమించండి బాబు. క్షమాపణ షూట్ చేసి పారిస్తాను. లంచాలు తిని క్షమాపణ కొడతావా?
మర్యాదగా చెప్తున్నాను, రాజీనామా చేయి, లేకపోతే నేను డిస్మిస్ చేస్తాను. నీ మూలంగా ఈ ఆఫీసులో అందరికీ టేబుల్ కింద చేతులు పెట్టడం అలవాటు అయ్యేట్టుగా ఉంది. ఎన్నాళ్ళకి తెలుసుకున్నారు బాబు, ఒక్క మన ఆఫీసే కాదు బాబు, దేశం అంతా అట్లాగే తయారైంది. జీతానికి జీవితానికి లంగరందగా ప్రతి వాడు కక్కుర్తి పడుతూనే ఉన్నారు. కాకపోతే నా బోటి చేతకాని వాడు అప్పుడప్పుడు దొరికిపోతుంటాడు. నన్ను ఏమి అనకండి బాబు, ఈసారికి ఇలా ఊరుకోండి, చూసి చూడకుండా సత్యం నీ కడుపులో పుడతాను బాబు. నా కడుపులో పుట్టాట డ్యామ్ రెడీ షూట్ చేసి పారేస్తాను. నేను అసలే మిలిటరీ వాడిని. కాల్చండి బాబు, కాల్చండి. ఈ ఉద్యోగం నుంచి తీసేయడం కంటే నన్ను చంపేయడమే మంచిది. అంతేగాని రిజైన్ చేయనంటావు. అటువంటిది ఏం పెట్టుకోవద్దండి. అయితే నేనే డిస్మిస్ చేస్తున్నాను. గెట్ అవుట్ బాబు. మీ చేతులు కదండి. కాల్చేస్తాను. ఏమిటి ఇక్కడికి వచ్చా? ఇక్కడ ఉద్యోగం ఖాళీగా ఉందంటే శివ శివ ఎక్కువ నువ్వు ఉద్యోగం చేస్తావు. అదేంటి మా ఎలాంటిదా? అదంతేరా, ఇక్కడ ఎన్నేళ్ళు తగలడ్డాను. పంచి కట్టడం తెలిసిందే, లగాయితూ ఫైల్ మోస్తున్నాను. ఇచ్చే జీతం రాదు తప్ప పై సంపాదన పైసా కూడా ఎరగదు. ఏం లాభం? నా నిజాయితీ అంతా బోర్డులో పోసిన పన్నీర్ అయిపోయింది. ఎందుకని? ఎందుకంటారేంటి, ఇక్కడ నిజాయితీని నిలబెట్టి నరికేస్తున్నారు. లంచమంది ఆఫీసులో లక్షమంది గుమస్తాలను వీళ్ళ అన్యాయాలు భరించలేక ఫైల్ వాళ్ళ మహాలు వేసి వెళ్ళిపోతున్నాను. అలాగా? అక్కడికి ఉండమని ఆఫీసులు కాళ్ళ వెళ్ళ పడ్డాడు. నువ్వు ఒక్కడు నీతి నియమాలు గలవాడు, నువ్వు కూడా వెళ్ళిపోతే ఈ ఆఫీసు గతి ఏం కాదని ఒకటే గోల. అబ్బాయి, నీలాగా అంతరాత్మ చంపుకుని కుక్క బ్రతుకు నేను బ్రతకలేనని చెప్పి వెళ్ళిపోతున్నా. అయినా నీకేం కర్మరా, నా రికమెండేషన్తో నీకు ఉద్యోగం సంపాదిస్తాను. వచ్చే ఇక్కడ ఏం చెప్తారో దీన్ని అధికారు అంటే వెళ్ళండి. నేనే అధికారు రమ్మంటున్నాను. అలాగే వస్తామా? సరే, మా సాయంత్రం ఇంటికి వచ్చి ఫోన్ చేసి మరి వెళ్ళు. అలాగే. నమస్తే సార్. నమస్తే నమస్తే. రవి అయితే నువ్వు? అవునండి. ఈ అప్లికేషన్ నీది? అవును. నువ్వు డిగ్రీ వాళ్ళు? అవునండి. డ్యామ్ రెడీ డిగ్రీ షూట్ చేసి పారేయాలి. చదువుకున్న వాళ్ళకి ఇంత తిండి పెట్టని డిగ్రీస్ ఎందుకయ్యా? నిజమేనండి, ఒకప్పుడు దేశంలో చదువుకునే వాళ్లే కరువయ్యారు, ఇప్పుడు వాళ్లే బరువయ్యారు. పుట్టిన తర్వాత బ్రతకాలి కదండి. అవుననుకో. నీతో సావకాశంగా మాట్లాడాలి. ఇప్పుడు నాకు టైం లేదు, రేపు మా ఇంటికి రా. అలాగే సార్. ఆగు, మా ఇల్లు ఎక్కడ నీకు తెలుసా? తెలీదండి. మరి తెలుసుకుంటానండి. ఘనకార్యం చేస్తావు. ఇంత విజిటింగ్ కార్డ్. ఆగు, ఎన్ని గంటలకు వస్తావు? సార్, ఎన్ని గంటలకు రావాలో మీరే చెప్పి నన్ను వదిలేయకూడదండి. డ్యామ్ రెడీ, నీలో మంచి హ్యూమర్ ఉంది. సరిగ్గా 10 గంటలకు రా. 10 గంటలకే వస్తానండి. కరెక్ట్గా వస్తాను. థ్యాంక్ యూ. అమ్మా రాదా? రవి ఇంకా రాలేదు. పూజకి టైం అయిందమ్మా, ఏం చేయనా అని. మీరు పూజ చేసుకోండి గారు. వైద్యం వస్తే నేను కూర్చోబెట్టగా? నేను పూజ చేసుకోమంటా? మా అమ్మాయి, మా బంగారు తల్లి. దగ్గర అంటే మీరేనండి? అమ్మాయి గారు, అమ్మాయి గారు, రవి గారు ఇచ్చారండి. కూర్చోండి, నాన్నగారు పూజలో ఉన్నారు. అదిగో గంట కొడుతుంది. నాన్నగారు పూజ అయిపోయింది. శ్రీమద్ రమారావు. సరే రాంబాబు. రవి చాలా సేపైందా వచ్చి? లేదు బాబా, ఇప్పుడే. తీరిగ్గా ఉన్నారు కదా అని సహస్రనామం చేశాను. 6 గంటలకే వస్తాం అనుకున్నాను. 6 గంటలకే బయలుదేరారు మావయ్య. అనుకోకుండా స్నేహితుడు కలిశాడు, ఆలస్యం పోయి వచ్చావు అంతే సార్. అమ్మా భోజనం పెట్టించు. వద్దు బాబా, భోజనం చేసే వచ్చా. విన్నావా? పేదవాళ్ళ పంపలో భోజనం చేయడానికి మీ బాబు ఇష్టం లేక? అదేం కాదు బావయ్య, స్నేహితుడు బలవంతం చేస్తే అక్కడే భోజనం చేసి వచ్చా. అది కాదయ్యా, రాక రాక బాగా వస్తున్నాడు కదా అని 3 కూరలు, 2 పచ్చళ్ళు, గారెలు, బూరెలు, పాయసం. మరి ఇన్ని చేసింది. కాస్త పాయసం ఉన్నా తీసుకో. అమ్మా బాబు పాయసం పట్ల. అవును, తమ్ముడు వేరే ఏం చేస్తున్నట్టు? ఏం చేస్తున్నాడు? కాలేజీ పెడుతున్నాడు, పరీక్షలు రాస్తున్నాడు, ఫెయిల్ అవుతున్నాడు, మళ్ళీ కాలేజీ పెడుతున్నాడు. అంటే ఈసారి కూడా పోయిందన్నమాట. అదే అదే అదే. చూడు రవి, కుర్రాళ్ళని చదువుకుని హాస్టల్లో పెడితే లంకలోకి కోతులు వదిలినట్లే. సినిమాలు, సిగరెట్లు, ఆటలు, పాటలు ఇవి తప్ప అక్షరం మొక్క అంటదు. అమ్మాయి పాయసం ఓ పంచేవయా, ఇక నుంచి వాడిని మా ఇంట్లో పెట్టు. నేను దగ్గర నుండి చదివిస్తాను. ఆ డబ్బేదో నాకే పంపించు. అవసరానికి ఇచ్చి లెక్కలు రాస్తూ ఉంటాను. అలాగే మామయ్య, వాళ్ళకు దారికి రావడం చాలా అవసరం. ఆ పూచి నాది. వాడిని ఫస్ట్ క్లాస్ లో దాచేస్తాను. ఏదమ్మా పాయసం? నాన్న పాయసం ఆ నలభై తాగేసింది. అది రోజు దొరికిందల్లా తాగుతూ ఉంటుంది. పర్వాలేదు మామయ్య. దానికి కదయ్యా. ఈ ఆఫీసులు ఏమన్నట్టు? రేపు వచ్చి ఒకసారి కలుసుకోమన్నాడు. అయితే ఎలాంటావో అంటావో అడుగుతాడు. అలాగే మామయ్య, ఏం చేస్తాం? నేను వస్తాను. సరే, ఇంట్లో అందరినీ అడిగినట్టు చెప్పు. వేణు సంగతి మర్చిపోక. అలాగే మామయ్య. నాన్న కబుక్కులు పాయసం తీసుకురామంటే నేను ఎక్కడి నుంచి తీసుకురాను? ఏదో అన్నాను, సర్దుకున్నావా లేదా? పైగా అక్కడ భోంచేసి వచ్చాడు వేరు పిచ్చి మొహం.
హాస్పిటల్కి వెళ్ళి మందు తెచ్చుకున్నాను. ఇప్పుడు శుభ్రంగా రెస్ట్ తీసుకో, నేనే వంట చేస్తాను. వెళ్ళి. సరేనమ్మా. ఇంట్లో చుట్టూ కాస్తుంది, నీకు ఎన్ని చెప్పాను బుద్ధి లేదు. ఏటమో బుద్ధి గిద్ద మాట్లాడుతుండవు. నేను చుట్టగా వస్తే నీకే నీ పని చేస్తున్నాడా? ఏడ్ చేస్తున్నావు, ఒక పక్క ఇల్లు దుడుస్తున్నావు, ఒక పక్క ఆ పాడు చుట్టూ కలుస్తూ బూడిద కలుస్తున్నావు. చుట్టకు బూడిద రాకపోతే పొగడలో అవుతుందో అమ్మాయి గారు. ఇదిగో అమ్మాయి గారు, ఈ చుట్ట గురించి మాట్లాడితేనే 15 ఏళ్ళ 16 వచ్చాను కానా. ఇక నుంచి 16 చెప్పుకో, మా ఇంట్లో మాని బయటకెళ్ళు. నాకేడు భయం అయిపోతున్నారేటి? మా అయితే కానీ మీరే కాదు తెలుసు కాదు. ఇదిగో ఎక్కువ మాట్లాడితే నాకు మండుతుంది. చేతగారు వాడి బెదిరించి ఇటు కాదు, ఇటుకో నా చుట్ట తీసుకొని మారిపోతా. ఇదిగో మీకు గొట్ట. అమ్మమ్మమ్మమ్మ పోయి కదా కాస్త మెత్తగా అంటే నెత్తికి కూర్చుంటారు. పిలుస్తుంటే వినపడలా? నాకు రావంత శివుడు కాకుండా గట్టిగా రావు. ఓహో, ఇది చెవిటి మేడం. అది సరే, నువ్వు కాస్త లోపలికి వెళ్ళి రవి గారు వచ్చారు మీ అయ్యగారితో చెప్పు. నాన్నకు చెప్పాలి, కావాలంటే నువ్వే గట్టిగా కేకై. దీనికి ఎంత పొగరు? అయ్యగారి పొగరే దీనికి వచ్చి ఉంటుంది. ఏంటది గొంతులో గులకరాపుట్టు గొడుగుతున్నావు? దొరకడం లేదు, నువ్వు చాలా మంచిదానిగా అంటున్నాను. అట్టనా? నా మంచితనం ఏదో చూపిస్తాను గాని అసలు ఎవరు? అయ్యగారికి చుట్టానివా, స్నేహితుడివా, భక్తుడివా? ఎవరు? అదే అదే కాదు, అయ్యగారితో ఆఫీస్ పని వచ్చాను. ఆఫీస్ పని ఇది తెలుసా? అంత సేవ అనుకున్నావా? ఆఫీస్ అంటే ఇంటికి ఎందుకు వచ్చావు? ఆఫీస్కి వెళ్ళు. అమ్మాయి కాదు దివ్య అయితే అమ్మదేంటే కదా ఇంగ్లీష్ కూడానా? ఏదో పెద్ద కేసే. నీకా చెప్పరా? సార్ చూడండి సార్, మీ పని పిల్ల ఏమన్నా మా అబ్బాయిని పట్టుకుని పని పిల్ల అంటావా? మీ అమ్మాయి పొరపాటు క్షమించండి సార్. నన్ను నేను కాదు, అమ్మాయి నేను. ఈయన క్షమాపణలు ఎవరు కావాలి కానీ ఎవరు డాడీ? ఓ బడుద్దాయి కొడుకు. సార్ ఆఫీస్ లో కూడా ఇలాగే మాట్లాడారు. పెద్దవారు కదా మర్యాద ఇచ్చాను, కానీ ఇంకోసారి అంటే మర్యాద దక్కదంటావు. అంతేనా? అంటాను, మళ్ళీ మళ్ళీ అంటాను. వెళ్ళి నీ బాబుతో చెప్పుకో. సార్ చిన్నతనంలో నీతో పాటు ఆడుకున్న నీ బాల్యమిత్రుడు రాజారావు ఇంకా మారలేదు, అలాగే పడుతాయిలా ఉన్నాడని చెప్పబోయే. సార్ మా నాన్న మీరు ఎందుకని ఆశ్చర్యపోతావు? మీ నాన్న ఎవరో ఎలా తెలుసుకున్నారనే? నిన్న నువ్వు ఇచ్చిన అప్లికేషన్ లో పేరు లేదటో. రాబోయే అవకాశంగా మాట్లాడుకుంటావు. రవి, ఇంతకీ మీ నాన్న పరిస్థితి ఎలా ఉందో? ఏముందండి, ఉన్న ఆస్తంతా మా చదువుల కోసం అమ్మేసి మమ్మల్ని మనుషులను చేశారు. ఇప్పుడు వారిని సుఖపెట్టే బాధ్యత మాది. అందుకే మీ దగ్గర ఉద్యోగం కోసం అప్లై చేశాను. అవును కదూ, అన్నట్టు ఏది ఆ అప్లికేషను? లేడీ, తండ్రిని సుఖపెట్టాలని పెద్ద పెద్ద కబుర్లు చెబుతూ ఎదుగు బతుకులేని గుమాస్తా ఉద్యోగానికి అప్లై చేస్తావా? సార్ ఇలా కూర్చో. థ్యాంక్ యూ సార్. చూడు రవి, ఏదైనా వ్యాపారం చేయకూడదు? ఏం వ్యాపారం అండి? ఏం వ్యాపారం ఏమిటో ఈ రోజుల్లో తల మీద పెట్టుకుని దువ్వెన తగ్గించి కాలి కింద వేసుకుని చెప్పు వరకు ఏ వ్యాపారం చేసినా లాభసాటే ఈ గుమాస్తా ఉద్యోగం కంటే. అమ్మాయి గారు భోజనాలు సిద్ధపరుస్తున్నారండి. ఓహో, ఇదిగో రవి. స్టాప్. ఏమిటండి? దొరికింది. ఏమిటి సార్? అదేనయ్యా వ్యాపారం. ఏమిటండి? గాజు గ్లాస్ వ్యాపారమా? గ్లాసుల వ్యాపారం కాదయ్యా, గ్లాసులో ఉన్న జ్యూస్ వ్యాపారం. పళ్ళ రసం తయారు చేసే ఫ్యాక్టరీ. అది పెట్టామంటే బ్రహ్మాండంగా ఉంటుంది. బ్రహ్మాండంగానే ఉంటుందండి, కానీ పెట్టుబడి. డాంప్లేడీ పెట్టుబడి, దాని సంగతి నేను చూసుకుంటాగా. నీలాగా నిరుద్యోగమైన ఇంజనీర్లకు ప్రభుత్వం 2 లక్షల రూపాయలు అప్పిస్తుంది. ఆ ఏర్పాట్లని నేను చూసుకుంటాగా. డాంప్లేడీ, ఏ దేవుడు వరం ఇచ్చాడు? ఏంటి వంటవాడి కానీ ఎన్ని వంటలు చేశాడు? వంటవాడు చేయలేదు నాన్న, వాడికి జ్వరంగా ఉంటే హోటల్ నుంచి తెప్పించాను. కలుపుకున్నా. ఎందుకమ్మా నేతికి అక్కడ పెట్టు, నేను కలుపుకుంటాగా. ముందు అతని సంగతి చూడు. చాలు 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 చాలు. డాంప్లేడీ, హోటల్లో ఇంత రుచిగా చేస్తున్నాడే, ఆశ్చర్యంగా ఉంది. ఏ హోటల్ అమ్మా? ఏమండి, ఇది హోటల్ కూరలు కావండి. మరి
మీ అమ్మాయి గారే వండారు. వాట్, మా అమ్మాయ? నీకెలా తెలుసయ్యా? కూరల్లో కారం చూస్తే తెలియలేదండి. అంటే అంటే కోపానికి కారానికి చాలా దగ్గర సంబంధం అని పెద్దలు అంటారు. అంటే నా కోపం ఎక్కువనా? ఎందుకండి ఉన్నమాట అంటే మళ్ళీ కోపం ఎందుకమ్మా? చూడవి, మా అమ్మాయి కాస్త కారం ఎక్కువ తింటుంది. ఎండాకాలంలో పుట్టింది కదా. డాడీ, రేపు పార్టీకి ఏర్పాటన్ని చేసావా లేక మాటలో పడి మర్చిపోయావా? నీ విషయం మర్చిపోతానా అమ్మా? అన్ని ఏర్పాట్లు చేశాను. చూడవి, రేపు మా అమ్మాయి జ్యోతి పుట్టినరోజు. హోటల్ దుల్కృష్లో గ్రాండ్ గా పార్టీ అరేంజ్ చేశాను. నువ్వు తప్పకుండా రావాలి. ఏమిటిలా చచ్చిపోయారు? స్నానం చేసి మర్చిపోయి అలాగే వచ్చేసారా? బాలే ఊరండి మీది. అక్కడ బస్ స్టాండ్ దగ్గరేమో వర్షం ముంచేస్తుంది, ఇక్కడ ఎండ దంచేస్తుంది. ముందు తల తెచ్చుకోండి. థ్యాంక్ యూ. ఈ బట్టలు మర్చుకోండి. థ్యాంక్ యూ. ఏమిటండి నా బట్టలండి. ఇది ఎలాగంటే వేసుకునేది? తడిసిపోయి వచ్చారు కదా, జలుబు చేస్తుందేమో, కాస్త వెచ్చదనేద్దామని. సిగ్గేస్తుందా? ఆ గదిలోకి వెళ్ళి మర్చుకోండి. వెళ్ళండి. మీరు ఇప్పుడు అచ్చ ఆడపిల్లలా ఉన్నారండి. ఆడపిల్లలకి మగపిల్లలకి ఈ రోజుల్లో పెద్ద తేడా ఏముందిలేండి, అందరూ ఒకేలా కనిపిస్తున్నారు. మీకు అస్సలు ఫ్యాషన్ తెలీదు. ఇదేనండి మోడర్న్ సొసైటీ. ఇదే మోడర్న్ సొసైటీ. నాకు మాత్రం ఆడపిల్ల పొందిగా చీర కట్టుకుని కమ్మగా కాటుకు పెట్టుకుని తెరుగు పడుతులా ఉంటేనే బాగుంది. ఇంకోటి మర్చిపోయారండి. ఏమిటి? గొప్పు సంకలో నీలకుండా. గుడ్ గుడ్, మీకు టేస్ట్ ఉంది. మీరు చెప్పే అలంకారాలన్నీ చేసుకుంటే అచ్చు అమ్మమ్మలా ఉంటాం. అయ్యా, అమ్మా, మీ అభిరుచులన్నీ రాపోయే శ్రీమతి గారి కోసం దాచండి. నేను వెళ్ళి కాఫీ ఓ గాడ్, సారీ. అమ్మాయి, అమ్మాయి, నువ్వు ఇక్కడున్నావా? నీకోసం ఇల్లంతా వెతుకుతున్నానమ్మా. అరే, నువ్వు వర్షంలో తడిసినట్టుగా ఉన్నావే. కారు నేను తీసుకెళ్ళాను కదా, నువ్వెందుకమ్మా వర్షంలో బయటికి వెళ్ళావు? ఉండు, నేను తలదొడుస్తాను. డ్యామ్ బ్లడీ, జలుబు కూడా చేసినట్టుగా ఉంది. ఒరే సింహాచలం రత్తయ్య, ఎక్కడ తెచ్చారా? అమ్మాయి గారికి జలుబు చేసింది, వేడి వేడి కాఫీ తీసుకురండి రా. ఏమిటి డాడీ? ఇదేమిటమ్మా నువ్విక్కడున్నావు? మరి ఈ అమ్మాయి ఎవరమ్మా? నా స్నేహితురాలు. చూస్తావా? ఒరే 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 రవి, నువ్వటో ఏమిటి డ్యామ్ బ్లడీ సరదా? సరదా కాదండి, వర్షంలో తడిసిపోతే వేసుకోవడానికి బాగా. మా అమ్మాయి బట్టలు వేసుకున్నానంట. ఇదిగోండి ఈ అదేమిటమ్మా నువ్వు అవుతున్నావు? ఆయన తుమ్ములు నాకు తగిలించారు డాడీ. డ్యామ్ బ్లడీ, 6 నెలలు సావాసం చేస్తే గాని వారు వీరు కారంటారు. కానీ వెధవ జలుబు ఉంది చూడు, 6 నిమిషంలో అంటుకుంటుంది. ఇదేమిటో, ఈ తుమ్ములు పంపకం చేయడానికి వచ్చావేంటి? మిమ్మల్ని తీసుకెళ్ళడానికి వచ్చాను. ఎక్కడికి? రేపు మన ఫ్యాక్టరీ ఓపెనింగ్ సార్. దానికి నేనెందుకో? అదేమిటండి, ఫ్యాక్టరీ కట్టడానికే కారకులు మీరు. నాన్నగారికి రావడానికి వీల్లేక నన్ను పంపించు. ఈ మాత్రం దానికి ఆ పడుతాయి వచ్చి పిలవాలేమిటో? నేనే వస్తాలే. రామరా. అదిగో వచ్చారు వచ్చారు. పురుషోత్తం ఫ్రూట్ క్యానింగ్ ఇండస్ట్రీస్. ఏరా పురుషోత్తం, నీ పేరు పెట్టుకున్నందుకు వ్యాపారం ఉత్తమంగా జరగాలి. రాజారావు చేత ప్రారంభోత్సవం జరుగుతుంది కాబట్టి వ్యాపారం రాజాలా జరగాలి. కాని 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 ఇది వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ రా. వెరీ గుడ్ వెరీ గుడ్. ఒరే
పురుషోత్తం ఇక నేను వస్తాను రా. అప్పుడే రా, కాసేపు ఉండు. నువ్వు నాకు అర్జెంట్ పని ఉంది. మీ ఊరు వస్తానులే. నువ్వా? మా ఊరా? ఇక్కడ నీతో ముఖ్యమైన విషయం మాట్లాడాలరా. డ్యామ్ రెడీ ఇక్కడే మాట్లాడరా. ఇక్కడ కాదు, మీ ఊళ్ళో మీ ఇంటి దగ్గర. సరే అలాగని వస్తాను. వస్తాను రవి. థ్యాంక్ యూ సార్. గుడ్ లక్. బావా ఇప్పుడటే వచ్చేది? బాలసాల గౌరవం ఇస్తే పెళ్లినాటికి వచ్చాడట. ఏదో బంధువు కదా ఖాళీగా ఉన్నామని మేనేజర్ ఉద్యోగం ఇస్తే మొట్టమొదటి రోజు ఆలోచన, అందులో ప్రాణపోత్సవం రోజున. క్షమించాలి బావా, రాజారావు లాంటి పెద్ద మనిషి వస్తున్నాడు కదా అని దండ తెద్దామని బజార్కి వెళ్ళాను. అయితే ఆదివారం ఓ షాపు వాడిని కాళ్ళు గడ్డం పట్టుకుని షాపు తెరిపించి దండ కొన్నాను. త్వరగా రావాలి కదా అని ట్యాక్సీ ఎక్కాను. అది దారిలో పంచరు. రిక్షా ఎక్కి ఇక్కడికి వచ్చేసరికి తల ప్రయాణం తోక వచ్చింది బావా. టైంకు రాకపోగా మా టైం కాస్త తినేస్తున్నారు. ఇంకెప్పుడు లేట్గా రాకండి. అలాగే బాబు. బావా, ఆయన ఎలాగూ వెళ్ళిపోయారు. ఫ్యాక్టరీ నీ పేరు మీద ఉంది. నిన్నైనా సన్మానించుకునే భాగ్యం నాకు కలిగించు. రావి టాటా.